జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, ఆ పొత్తుకు వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా వాళ్ళు వైసీపీ కోవట్టులు, వైసీపీకి అమ్ముడుపోయినట్లే భావించాల్సి ఉంటుంది అని సొంత పార్టీ నాయకుల్ని నిందించే విధంగా ఆయన మాట్లాడడం. ఈ విషయాలు చాలా మందికి నచ్చడం లేదు. కానీ కొందరు లోపల తిట్టుకుంటున్నారు, కొందరు బయటకు వచ్చి తిడుతూ ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేసినటువంటి ఆ సందీప్ అనే అతను, ఆ గోదావరి జిల్లాలో చెందిన మరొక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి కానీ మీడియా సమావేశం పెట్టారు కదా, నా కూతురి జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పి తీవ్రంగా విమర్శలు చేశారు. అండ్ వీళ్ళే కాదు, 2019లో జనసేన నుంచి పోటీ చేసిన వాళ్ళు, కొందరు ప్రజారాజ్యం నుంచి కూడా మెగా ఫ్యామిలీకి చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు, ప్రజారాజ్యంలో నుంచి పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ బయటకు వస్తూ ఉన్నారు. వీళ్ళు బయటకు వచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ మీద కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక అతను వినుకొండ నుంచి 2019లో జనసేన నుంచి పోటీ చేశాడట, ప్రజారాజ్యం పార్టీలో పనిచేశాడట, యువరాజ్యంలో. అంతకుముందు కాంగ్రెస్లో పనిచేస్తుంటే తర్వాత ప్రజారాజ్యం, జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి జనసేనకే పనిచేస్తున్నాం అని చెబుతూ పవన్ కళ్యాణ్ మీద కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మెల్లో జనసేన కండువానే వేసుకున్నారు. దానికి కారణం కూడా చెబుతూ ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించుకుంటూ మీడియా సమావేశం పెడితే నువ్వు జనసేన పార్టీ కండువా పక్కన పెట్టే అంటున్నారు. నేను ఎందుకు పెడతాను? ఆయన పంపించామని నన్ను బయటకు, మరి నేనెందుకు పక్కన పెడతాను? ప్రజారాజ్యం నుంచి జెండా పట్టుకొని మోసం, జనసేన నుంచి జెండా పట్టుకొని మోసం, నచ్చని పనులన్నీ చేసుకుంటూ అంటే ఇంత పని చేసినందుకు మాకు హక్కు ఉండదా? ఏదైనా కనుక కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా నాదేళ్ల మనోహర్ దగ్గర తీసుకెళ్ళి ఒక సమస్య రైజ్ చేద్దాము అని అనుకుంటే అది టీడీపీకి ఏమైనా సంబంధం ఉంటే ఇట్లాంటివి పట్టించుకోక పక్కన పెట్ట అంటాడు. అదే జగన్కు వైసీపీకి సంబంధించినవి ఏమన్నా అయితే ఇంకా అట్లాంటివి ఉన్నా లేకున్నా పట్టుకొని రండి అంటారు. ఇదేం రాజకీయం, ఇదేం కథ? ఎవరన్నా ఇట్లాంటివి కనుక ప్రశ్నిస్తే వైసీపీకి అమ్ముడు పేరు, జగన్కి అమ్ముడు పేరు అంటారు. బ్రోకర్ ఎదవా అన్నారు పాపం పవన్ కళ్యాణ్. ఇదే మాట అన్నారు, బ్రోకర్ ఎదవా. ఇట్లా బీజేపీలో పక్క ఉన్నావు, మళ్ళీ పక్క టీడీపీతో పొత్తు పెట్టుకున్నావు, బీజేపీని కనుక టీడీపీ జనసేనతో కలిసి రమ్మంటావు. మధ్యలో నీకు బ్రోకర్ పనులు ఎందుకు? నీ రాజకీయం ఎందుకు నువ్వు చేసుకోవాలి కదా. నూరా అని చెప్పి ఇంకొకరిని పిలిచి ఇంకొకరితో ముడిపెట్టడం ఎందుకు? బీజేపీని పిలిచి టీడీపీతో ముడిపెట్టడం కోసం నీ బ్రోకరిజం ఎందుకు అంటున్నారు. ఇటువంటి ప్రశ్నించే వాళ్ళను కోవట్ అంటున్నావు. వాళ్ళకన్నా కాసిన గౌరవం ఉంటుందేమో. నువ్వు చేసే వాటికి ఇంకా అసలు అదే సిగ్గులేని పనులు కదా నువ్వు చేసేటివి. నువ్వు ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నావు, చంద్రబాబు రామోజీరావే కదా నీతోటి ఇవన్నీ చేపిస్తున్నది, నీతో పార్టీ పెట్టిస్తున్నది కానీ వాళ్ళే కదా. 2014లో డైరెక్ట్గా టీడీపీకి మద్దతు ఇస్తే కాపులు ఓట్లు వేస్తారో లేదో అని చెప్పి మొదట బీజేపీని అక్కడికి టీడీపీతో టైఅప్ చేసుకునే విధంగా పంపించిన తర్వాత బీజేపీ టీడీపీకి జనసేనను కూడా కలిపారు. బీజేపీ కలిసి రాకుంటే ఓట్లు వేస్తారో లేదో అప్పుడు అని చెప్పి ఇప్పుడు రామోజీరావు చంద్రబాబు చెప్పినట్లే కదా నువ్వు చేస్తూ ఉన్నావు. నిన్ను నమ్ముకొని మేము నాశనం అయిపోయాం. ఇంత బ్రోకర్ రాజకీయాలు చేయడం ఏంది? బ్రోకర్ ఎదవా అన్నాడు ఇట్లనే డైరెక్ట్గానే. సో నేనైతే పార్టీ కండువా కూడా తినంటున్నారు ఆయన. ఇవి ఏం రాజకీయాలు ఇవి, ఏం కథలు ఇవి? ఇంత దారుణమైనటువంటివి చూడలేదు మేము అని చెప్పి. సరే, ఇంకా ఆయనను పవన్ కళ్యాణ్ వాళ్ళు విచ్చలవిడిగా తిడతారు, వాళ్ళ ఫ్యాన్స్ తిడతారు, అది వేరే విషయం అనుకోండి. సరే, ఇప్పుడు వైసీపీ నుంచో టీడీపీ నుంచో టికెట్లు రాని వాళ్ళు వేరే ఆప్షన్ లేక అంటే ఎమ్మెల్యే రేసులో ఉన్న వాళ్ళు పార్టీలు మారుతున్నారు అంటే ఏదో సీట్ల కోసం అని చెప్పి అనుకోవచ్చు. కానీ వీళ్ళు క్లియర్ కట్గా అరే ఇన్ని రోజులు జెండా మోసం, మా భావాలకు విరుద్ధంగా వెళ్తున్నారు. మా భావాలకు విరుద్ధంగా వెళ్ళడం ఎందుకు? ఈయన చేసిన విమర్శలకి ఆయన విరుద్ధంగా వెళ్తున్నాడు కదా. లోకేష్, చంద్రబాబు మా అమ్మ తిట్టించారు, మా అన్న కూతురు తిట్టించారు, అది ఇది అన్నారు. మరి అప్పుడు తిట్లు ఇప్పుడు ఏమన్నా కనుక ఆశీర్వాదాలు అయిపోయాయా? బాలకృష్ణ అలగాజనం అని మమ్మల్ని తిడుతున్నాడు అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు పోతున్నావు? వాళ్ళందరూ తిట్టించారన్నావు, మళ్ళీ ఎందుకు పోతున్నావు? ఇంత సిగ్గు లేకుండా బ్రోకర్ పనులు ఎట్లా చేస్తున్నావు అని అబ్బా ఒక రేంజ్లో తిట్టిపడేశాడు అంతే. పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని చూసి విసుగు పుట్టేసిందట. ఇట్లా ఒకరు బయటకు వచ్చి తిడుతూనే ఉన్నారు ఇంకా.